రాత్రి 12 గంటలు రేపు పరీక్ష. మీరు 6 గంటలుగా పుస్తకం ముందు కూర్చున్నారు, పేజీలు తిప్పారు, హైలైట్ చేశారు, నోట్స్ రాశారు. కానీ పుస్తకం మూసేసి ఒక్క ప్రశ్న మిమ్మల్ని అడిగితే మైండ్ బ్లాక్. ఇది మీకు మాత్రమే జరిగే సమస్య కాదు. ఎక్కువ గంటలు చదవటం అంటే ఎక్కువ నేర్చుకోవటం కాదని కాగ్నిటివ్ సైన్స్ పరిశోధనలు స్పష్టంగా చెబుతున్నాయి. అసలు సమస్య టైం కాదు, మెదడు ఎలా సమాచారాన్ని నిల్వ చేస్తుందో అర్థం చేసుకుంటే తక్కువ సమయంలో ఎక్కువ గుర్తుంచుకోవచ్చు. ఈ వీడియోలో దశాబ్దాలుగా జరిగిన లెర్నింగ్ సైన్స్ పరిశోధనల ఆధారంగా రుజువైన 6 టెక్నిక్లను చూద్దాం. వీటిని టాప్ యూనివర్సిటీల్లో, మెడికల్ స్కూళ్లలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు వాడతారు. చివరి వరకు చూడండి, ఎందుకంటే 6 టెక్నిక్ మిగతా 5ంటిని కలిపి ఎలా వాడాలో చూపిస్తుంది. మొదటి టెక్నిక్ యాక్టివ్ రీకాల్. దీని వెనుక ఉన్న ఐడియా చాలా సింపుల్. చదివింది తిరిగి చదవటం కాదు, గుర్తుకు తెచ్చుకోవటానికి ప్రయత్నించటం. చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే ఒక పాఠాన్ని 3-4 సార్లు చదివి అది తలకెక్కిందని అనుకుంటారు. కానీ అది కేవలం ఫెమిలియారిటీ మాత్రమే. మీరు ఆ విషయాన్ని చూశారు కాబట్టి పరిచయం అనిపిస్తుంది, కానీ దాన్ని మెదడు లోపల నుంచి బయటకు తీసే సామర్థ్యం వేరు. దీనిని ప్రాక్టీస్ చేయడం ఎలా? పుస్తకం మూసేయండి, మీరు చదివిన పేజీల్లో ఏముందో గుర్తు చేసుకుని ఖాళీ కాగితంపై రాయండి. తర్వాత పుస్తకం తెరిచి పోల్చి చూడండి. ఏం మర్చిపోయారో అదే మీకు అసలైన సమాచారం. దానినే మళ్ళీ ఫోకస్ చేయండి. ఫ్లాష్ కార్డులు కూడా దీనికి మంచి టూల్. ఒకవైపు ప్రశ్న, మరోవైపు సమాధానం రాసి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. కీలకమైన విషయం, నాకు తెలుసు అనుకోవటం, నిజంగా గుర్తుకు తీసుకురాగలగటం రెండు వేరు స్కిల్స్. రెండవది మాత్రమే పరీక్షలో పనికొస్తుంది. మీరు ఈరోజు ఒక విషయం నేర్చుకున్నారు అనుకుందాం. ఏమీ రివైజ్ చేయకపోతే ఒక వారంలో దాదాపు 70% మర్చిపోతారు. దీనినే ఫర్గెటింగ్ కర్వ్ అంటారు. మర్చిపోయే ముందు సరైన సమయంలో మళ్ళీ రివైజ్ చేస్తే ఆ సమాచారం మెదడులో ఎక్కువ కాలం నిలుస్తుంది. దీనినే స్పేస్డ్ రిపిటేషన్ అంటారు. ప్రాక్టికల్గా ఎలా చేయాలంటే, ఒక టాపిక్ నేర్చుకున్న తర్వాత 1 రోజు తర్వాత రివైజ్ చేయాలి. తర్వాత 3 రోజుల తర్వాత, ఆ తర్వాత వారం తర్వాత, ఆ తర్వాత నెల తర్వాత. ప్రతిసారి గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి రివైజ్ చేసినప్పుడు ఆ మెమొరీ బలపడుతుంది. ఈ మెథడును సులభతరం చేయడానికి యాంకీ లాంటి యాప్లు ఉన్నాయి. ఇవి మీకు ఎప్పుడు ఏ కార్డు రివైజ్ చేయాలో ఆటోమేటిక్గా షెడ్యూల్ చేస్తాయి. కానీ యాప్ లేకపోయినా సింపుల్గా మీ నోట్బుక్లో ఈ టాపిక్ మళ్ళీ ఎప్పుడు చదవాలి అని రాసుకుంటే సరిపోతుంది. నోబెల్ బహుమతి పొందిన ఫిజిసిస్ట్ రిచర్డ్ ఫెయిన్మన్ ఒక మాట అనేవారు, ఒక విషయాన్ని సింపుల్గా వివరించలేకపోతే అది మీకు నిజంగా అర్థం కాలేదు అని అర్థం. దీని మీదే ఆధారపడి వచ్చిందే ఫెయిన్మన్ టెక్నిక్. దీని స్టెప్స్ 4. మొదటిది, ఒక టాపిక్ ఎంచుకుని దానిని ఒక కాగితం మీద రాయండి. రెండవది, ఆ టాపిక్ ను ఒక 10 ఏళ్ల పిల్లవాడికి అర్థమయ్యేలా సింపుల్ మాటల్లో వివరించండి. మూడవది, ఎక్కడ మీరు తడబడ్డారు, ఎక్కడ కష్టమైన పదాలు వాడాల్సి వచ్చిందో గమనించండి. అక్కడే మీకు గ్యాప్ ఉంది. నాలుగవది, తిరిగి పుస్తకం దగ్గరకు వెళ్లి ఆ గ్యాప్ ను పూరించి మళ్ళీ సింపుల్ గా వివరించే ప్రయత్నం చేయండి. ఈ మెథడ్ ఎందుకు పనిచేస్తుందంటే, మనం ఏదైనా బట్టి పట్టినప్పుడు మాటలు గుర్తుంటాయి, కానీ లోతైన అవగాహన ఉండదు. సింపుల్ గా వివరించే ప్రయత్నం చేసినప్పుడు నిజంగా ఏం అర్థమైంది, ఏం అర్థం కాలేదు అనేది స్పష్టంగా బయటపడుతుంది. స్నేహితులకి చెప్పి చూడండి, లేదా ఒంటరిగా గట్టిగా మాట్లాడుతూ వివరించండి. ఇదే బెస్ట్ రివిజన్ మెథడ్ గా చాలా మంది టాపర్స్ చెప్తారు. ఎక్కువసేపు ఏకధాటిగా చదవాలని ప్రయత్నించి ఫోకస్ కోల్పోయిన అనుభవం మీకు ఉందా? దీనికి పరిష్కారం పొమెడోరో టెక్నిక్. దీనిని 1980లో ఫ్రాన్సిస్కో సిరిల్లో అనే ఇటాలియన్ విద్యార్థి కనిపెట్టారు. తన కిచెన్ లో ఉన్న టొమాటో ఆకారపు టైమర్ ఆధారంగా దీనికి ఆ పేరు వచ్చింది. మెథడ్ సింపుల్. 25 నిమిషాలు ఏకధాటిగా ఫోన్ పక్కన పెట్టి ఫుల్ ఫోకస్ తో చదవండి. టైమర్ మోగగానే 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి, స్ట్రెచ్ చేయండి, కిటికీ దగ్గర నిల్చోండి. ఇలా 4 రౌండ్లు పూర్తయ్యాక 15 నుండి 20 నిమిషాల పెద్ద బ్రేక్ తీసుకోండి. ఇది ఎందుకు పని చేస్తుందంటే, మెదడుకు ఒక డెడ్ లైన్ ఉన్నప్పుడు ఫోకస్ పెరుగుతుంది. అలాగే చిన్న బ్రేకులు మెదడుకు విశ్రాంతినిచ్చి తర్వాతి సెషన్ లో ఎక్కువ ఎనర్జీతో కూర్చునేలా చేస్తాయి. ఇవాళ మొత్తం చదవాలి అనే ఒత్తిడి బదులు కేవలం 25 నిమిషాలు అనే చిన్న టార్గెట్ మొదలు పెట్టడాన్ని సులభతరం చేస్తుంది.
చాలా మంది ఒకే సబ్జెక్టును ఒకే టాపిక్ను గంటల తరబడి చదువుతారు. దీన్ని బ్లాక్డ్ ప్రాక్టీస్ అంటారు. కానీ పరిశోధనలు చెబుతున్నది ఏమిటంటే వేరువేరు టాపిక్లను లేదా సబ్జెక్టులను కలిపి ఒకదాని తర్వాత ఒకటి ప్రాక్టీస్ చేయడం, దీనినే ఇంటర్ లివింగ్ అంటారు. ఎక్కువ కాలం గుర్తుండేలా చేస్తుంది. ఉదాహరణకు మ్యాథ్స్ లో ఒకే రకమైన ప్రాబ్లమ్స్ 50 సాల్వ్ చేసే బదులు 3 రకాల ప్రాబ్లమ్స్ ను ఒకదాని తర్వాత ఒకటి సాల్వ్ చేయటం. దీనివల్ల మెదడు ఏ మెథడ్ ఎప్పుడు వాడాలి అనేది గుర్తించడం నేర్చుకుంటుంది. మొదట్లో ఇంటర్ లివింగ్ కష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే ప్రతిసారి కొత్త కాన్సెప్ట్కు మారాల్సి వస్తుంది. కానీ ఈ కష్టమే సైకాలజిస్టులు దీనిని డిజైరబుల్ డిఫికల్టీ అంటారు. నిజమైన లెర్నింగ్ కు కారణం అవుతుంది. సులభంగా అనిపించే చదువు తరచుగా తక్కువ గుర్తుంటుంది. కష్టంగా అనిపించే చదువు ఎక్కువ కాలం నిలుస్తుంది. మన మెదడు 2 వేరువేరు మార్గాలలో సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది. మాటల ద్వారా, బొమ్మల ద్వారా ఒకే సమాచారాన్ని ఈ 2 మార్గాలలో ఇస్తే గుర్తుంచుకునే అవకాశం రెట్టింపు అవుతుంది. దీనినే డ్యూయల్ కోడింగ్ అంటారు. దీనిని ప్రాక్టీస్ చేయడానికి చదివిన దాన్ని కేవలం నోట్స్ గా రాయకుండా డయాగ్రాములు, ఫ్లో చార్టులు, మైండ్ మ్యాపులుగా మార్చండి. చరిత్రలో ఒక సంఘటనల క్రమాన్ని టైమ్ లైన్ గా గీయండి. సైన్స్ లో ఒక ప్రాసెస్ ను స్టెప్ బై స్టెప్ డయాగ్రామ్ గా వేయండి. ఈ మెథడ్ ప్రత్యేకంగా కాంప్లెక్స్ టాపిక్లకు బాగా పనిచేస్తుంది, ఎందుకంటే ఒక డయాగ్రామ్ మొత్తం చాప్టర్లో ఉన్న సంబంధాలను ఒక్క చూపులో చూపిస్తుంది. మీరు కేవలం మాటల గుర్తు తెచ్చుకోవడం కాదు, ఈ బొమ్మను మనసులో చూసి సమాధానం రాయగలుగుతారు. మనం చూసిన 6 టెక్నిక్లను ఒకసారి గుర్తు చేసుకుందాం. 1. యాక్టివ్ రీకాల్, చదవడం కాదు గుర్తు తెచ్చుకోవటం. 2. స్పేస్డ్ రిపిటేషన్, సరైన గ్యాపులతో రివైజ్ చేయటం. 3. ఫెయిన్మాన్ టెక్నిక్, సింపుల్ గా వివరించడం ద్వారా గ్యాపులు కనుక్కోవటం. 4. పొమెడోరో, చిన్న చిన్న ఫోకస్డ్ సెషన్స్ చదవటం. 5. ఇంటర్ లివింగ్, వేరు టాపిక్లను కలిపి ప్రాక్టీస్ చేయటం. 6. డ్యూయల్ కోడింగ్, మాటలతో పాటు బొమ్మలు వాడటం. అసలైన రహస్యం ఏమిటంటే ఈ 6లో ఏదో ఒకటి వాడితే సరిపోదు, వీటిని కలిపి వాడినప్పుడే అసలైన మార్పు కనిపిస్తుంది. ఉదాహరణకు ఫెయిన్మన్ టెక్నిక్ తో వివరించేటప్పుడు మైండ్ మ్యాప్ గీయటం, పొమెడోరో సెషన్స్ లలో యాక్టివ్ రీకాల్ ప్రాక్టీస్ చేయటం, స్పేస్డ్ షెడ్యూళ్లలో ఇంటర్ లివింగ్ చేయటం. ఇలా గుర్తించుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఏ టెక్నిక్ మీరు ముందుగా ట్రై చేయబోతున్నారో కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ముందు మెదడు, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత మీద మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు రాబోతున్నాయి.